హాయ్, వెల్కమ్ టు బైబిల్ భాష్యం. దేవుని ప్రజలను సమాజము లేదా సమాజ సభ అని పిలిచినప్పుడు దాని అంతరార్థము ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనము పరిశీలించబోయే హీబ్రూ పదము ఎదా. దీనికి సమాజము లేదా సమాజ సభ, సమూహము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. నిర్గమకాండం 35 మొదటి వచనములో మనము ఇలాగూ చదువుతాం. మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటిని సమకూర్చి వారితో ఇలాగూ సెలవిచ్చెను. ఎదా అనే పదము హీబ్రూ మూల పదమైనటువంటి తో సంబంధము కలిగి ఉన్నదిగా సాధారణంగా బైబిల్ పండితుల ద్వారా భావించబడుతూ ఉన్నది. ఆద్ అనేటువంటి మూల పదము నియమించుట, నిర్దేశించుట, ఒక నిర్ణీతమైనటువంటి ఉద్దేశమునకు సమకూర్చుట అనేటువంటి భావాలను వ్యక్తపరుస్తుంది. అందువల్ల ఎదా అనేది యాదృచ్ఛికంగా కూడినటువంటి జన సమూహము మాత్రమే కాదు, ఒక గుర్తింపు, ఒక సంబంధము, ఒక ఉద్దేశము కలిగినటువంటి సమాజముగా సమకూర్చబడినటువంటి ప్రజలను సూచిస్తుంది. పాత నిబంధనలో యథా అనే పదము తరచుగా నిబంధనా సమాజమైనటువంటి ఇశ్రాయేలీయులను సూచిస్తుంది. దేవుని సన్నిధిలో సమకూడి ఆయన వాక్యాన్ని ఆలకించి విధేయతతో స్పందించుటకు పిలువబడినటువంటి ప్రజలు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి వేదాంతపరమైన సత్యము మనకు ప్రత్యక్షమవుతున్నది. సమాజము అనేది కేవలము వ్యక్తుల సమాహారము కాదు, దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత సమకూర్చబడిన, దేవుని సేవకు పిలువబడిన ప్రజల సమాజము. నిర్గమకాండం 35లో దీని క్రమాన్ని దయచేసి గమనించండి. దేవుని ప్రజలు సమకూడుతారు, దేవుని వాక్యము ప్రకటించబడుతుంది, దేవుని ప్రజలు విధేయతతో స్పందిస్తారు, దేవుని కార్యము నెరవేరుతుంది. ఇదే ఎదా అనే పదమునకు ఉన్నటువంటి అంతరార్థము. కాబట్టి సంఘము కేవలము ఒకే స్థలములో కూర్చున్న జన సమూహము కాదు, మనము దేవుని వాక్యము చుట్టూ సమకూర్చబడినటువంటి ప్రజలు, నిబంధనా సహవాసంలో ఐక్యపరచబడిన దేవుని సమాజము, దేవుని పరిచర్య మరియు మిషన్ కొరకు పంపబడినటువంటి ప్రజలము. ఎదా కేవలము ఒక సమూహము కాదు, దేవుని ఉద్దేశము కొరకు సమకూర్చబడినటువంటి దేవుని ప్రజల సమాజము. షాలోమ్.